హాయ్ ఫ్రెండ్స్, చాలామంది నన్ను ఓల్డ్ శారీతో ఒక డిజైనర్ డ్రెస్ని ఎలా స్టిచ్ చేయాలని అడుగుతూ ఉన్నారు. అందుకే ఈరోజు ఒక ఓల్డ్ శారీతో డిజైనర్ డ్రెస్ని స్టిచ్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. అయితే నా దగ్గర ఓల్డ్ శారీ ఇది ఉందండి. ఇది హాఫ్ అండ్ హాఫ్ మోడల్. ఈ క్రీమ్ వచ్చేసి శారీ, ఇదేమో పళ్ళు అన్నమాట. అయితే దీంతో ఇప్పుడు నేను డిజైనర్ డ్రెస్ని చేద్దాం అనుకుంటున్నాను. దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది, కానీ ఈ బ్లౌజ్ని నేను యూజ్ చేయట్లేదు. ఇది ఎందుకంటే కొంచెం ఓల్డ్గా అనిపిస్తుంది కాబట్టి దీని ప్లేస్లో నేను వేరే బ్లౌజ్ని స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు అదేంటి ఎలా అనేది చూద్దాం. శారీ 5.5 మీటర్స్ ఉంది కదా, ఈ బ్లౌజ్ని మాత్రం నేను యూజ్ చేయట్లేదు. లైనింగ్ క్లాత్ 3 మీటర్స్, రా సిల్క్ 1 మీటర్, నెట్ క్లాత్ 1 మీటర్, బ్లౌజ్ కోసం 1 మీటర్ లైనింగ్ క్లాత్ తీసుకోవాలి. ఈ శారీ హాఫ్ అండ్ హాఫ్ మోడల్ ఉంది కాబట్టి దీన్ని నేను లెహెంగా క్రాప్ టాప్ని స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వైట్ పార్ట్ అంతా లెహెంగా చేద్దాం అనుకుంటున్నాను. ఈ పింక్ది వచ్చేసి చున్నీలాగా యూజ్ చేద్దాం. ఇక్కడ లేస్ వచ్చింది కాబట్టి ఇక్కడ కట్ చేసుకుంటే చున్నీలాగా సరిపోతుంది. ఇది శారీ కాబట్టి లేస్ మొత్తం రాలేదు, అందుకే పళ్ళులో ఉన్న లేస్ని ఇక్కడ అటాచ్ చేసుకోవచ్చు. లెహెంగాని కలీ స్టైల్లో స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకే ఈ లేస్ని ముందుగా కట్ చేసి కలీస్ కుట్టిన తర్వాత ఈ లేస్ని అటాచ్ చేసుకోవాలి. ఈ చున్నీకి 1 సైడ్ లేస్ వచ్చింది, ఇంకొక సైడ్ ఏమీ రాలేదు. శారీ క్లాత్ని ఇలా 4 లేయర్స్ లాగా ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలి, అంటే 8 లేయర్స్ వస్తుంది. వేస్ట్ సైజు 40 కోసం నేను ఈ లెహంగాని కట్ చేస్తున్నాను. ఇక్కడ 16 కలీస్ వస్తాయి, అంటే 40 ఇంచెస్ సైజ్ పెడుతున్నాం కదా, 40 ఇంచెస్లో 16 డివైడెడ్ బై చేసుకుంటే 2.5 ఇంచెస్ వస్తుంది. కానీ నేను ఇక్కడ 3 ఇంచెస్ పెడుతున్నాను, ఎందుకంటే మనం స్టిచెస్ వేస్తాం కాబట్టి 3 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇక్కడ కుర్చీలు కాకుండా కలీస్ ఎందుకు స్టిచ్ చేస్తున్నాను అనేది మీకు డౌట్ రావచ్చు. శారీ క్లాత్ చాలా తక్కువగా ఉంది కాబట్టి 3 మీటర్స్లో ఎక్కువ గేర్ అనిపించదు, అందుకే నేను కలీస్ లాగా స్టిచ్ చేస్తున్నాను. మనకి లెహెంగా విడ్త్ చాలా తక్కువగా ఉన్నప్పుడు ఇలా కలీస్ స్టిచ్ చేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది. కుర్చీలు పెట్టుకోవాలనుకున్నప్పుడు 4 to 5 మీటర్స్ తీసుకుంటేనే బాగుంటుంది. వేస్ట్ బెల్ట్ కోసం క్లాత్ని ఇలా 2 లేయర్స్ లాగా ఫోల్డ్ చేసుకోవాలి. వేస్ట్ బెల్ట్ కోసం 2 లేయర్స్ ఇలా ఫోల్డ్ చేసుకొని 21 ఇంచెస్ పెట్టుకోవాలి. అలాగే విడ్త్ వచ్చేసి 4.5 ఇంచెస్. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని 3 లేయర్స్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, అంటే 6 లేయర్స్ వస్తుంది. లెంత్ 36 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇక్కడ 6 లేయర్స్ ఫోల్డ్ చేసాం కదా, అంటే 2 సైడ్స్ 12 లేయర్స్ వస్తుంది, అంటే 40 ఇంచెస్లో 12 పార్ట్స్ అనమాట. ఇక్కడ 3.5 ఇంచెస్ తీసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత రెండింటిని ఒక దగ్గరే పెట్టి కింద సమానంగా ఉందా లేదా చెక్ చేసుకొని ఆ తర్వాత మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి.
ముందుగా చెప్పినట్టుగానే వేస్ట్ బెల్ట్ లెంత్ 21 ఇంచెస్, అలాగే విడ్త్ 4.5 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ కోసం 4 లేయర్స్ ఫోల్డ్ చేసుకొని అలాగే లెంత్ వచ్చేసి 16.5 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇక్కడ బోట్ నెక్ కోసం 8 ఇంచెస్ షోల్డర్ పెట్టుకోవాలి. ఆర్మ్ హోల్ లెంత్ 7 ఇంచెస్ పెట్టుకోవాలి. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను, ఎందుకంటే జిప్ వేస్తాం కాబట్టి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 4 ఇంచెస్ ఫిల్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ విడ్త్ 11.5 ఇంచెస్ పెట్టుకోవాలి. వేస్ట్ షేప్ కోసం 1.5 ఇంచ్ మార్క్ చేసి ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ షేప్ కోసం 1.5 ఇంచ్ మార్క్ చేసుకొని ఇలా షేప్ చేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ చేస్తున్నాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకేసారి కట్ చేసాం కాబట్టి బ్యాక్ పార్ట్లో 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి దాన్ని కట్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ కోసం 4.5 ఇంచెస్ విడ్త్ అలాగే 3.5 ఇంచ్ లెంత్ తీసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి 4.5 ఇంచెస్ తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ కోసం విడ్త్ 4 ఇంచెస్ లెంత్ 3.5 ఇంచెస్ తీసుకోవాలి. ప్రిన్సెస్ కట్ కోసం 10 ఇంచెస్ దగ్గర పాయింట్ మార్క్ చేసుకోవాలి. పాయింట్ నుంచి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత 2 సైడ్స్ 1.5 ఇంచ్ 1.5 ఇంచ్ మార్క్ చేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ పాయింట్ నుంచి ఆర్మ్ హోల్ మిడిల్లోకి ఇలా మార్క్ చేసుకొని షేప్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కోసం ఆర్మ్ హోల్ షేప్ని 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి.
ఇప్పుడు స్లీవ్స్ కటింగ్ కోసం ఇలా 4 లేయర్స్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ పఫ్ స్లీవ్స్ కోసం 17 ఇంచెస్ లెంత్ పెట్టుకోవాలి. విడ్త్ 16 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇక్కడ పఫ్ ఎక్కువగా రావడం కోసం ఆర్మ్ హోల్ని 8 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. స్లీవ్స్ కోసం ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. లెహంగా అలాగే బ్లౌజ్ కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం కట్ చేసుకున్న కలీస్ అన్నీ ఒకదానికొకటి అటాచ్ చేసుకోవాలి. కలీస్ అన్నీ ఇలా నీట్గా అటాచ్ చేసుకొని పెట్టుకోవాలి. అదేవిధంగా లైనింగ్ కూడా అటాచ్ చేసుకొని సైడ్ పార్ట్లో మాత్రం 5 ఇంచెస్ వదిలిపెట్టాలి. ఎందుకంటే ఇక్కడ మనం జిప్ అటాచ్ చేస్తాం కాబట్టి. లైనింగ్ ఎడ్జెస్ని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. లెహంగాకి ఈ లేస్ని అటాచ్ చేసుకుందాం. మోడల్ దేనికైనా సరే మనం కలీస్ స్టిచ్ చేసిన తర్వాతనే లేస్ అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు లెహంగాకి ఈ లైనింగ్ని వేస్ట్ పార్ట్లో అటాచ్ చేయాలి. ఇంకా సైడ్ పార్ట్లో 5 ఇంచెస్ మనం వదులుకున్నాం కదా, అక్కడ జిప్ని అటాచ్ చేసుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ చేస్తే జిప్ కనిపించకుండా ఉంటుంది. ఇప్పుడు వేస్ట్ బెల్ట్కి లైనింగ్ని అటాచ్ చేసుకుందాం. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఈ ఎడ్జెస్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వేస్ట్ బెల్ట్ని లెహంగాకి అటాచ్ చేసుకోవాలి.
చూడండి, కలీస్ మోడల్లో లెహంగా రెడీ అయిపోయింది. బ్లౌజ్ లైనింగ్ అలాగే రా సిల్క్ని విడివిడిగా అటాచ్ చేసుకోవాలి. ఇలా విడివిడిగా అటాచ్ చేసుకొని ఒకదానిపై ఒకటి పెట్టి స్టిచ్ చేసుకొని ఆ తర్వాత రివర్స్ చేస్తే బ్లౌజ్ చాలా నీట్గా ఉంటుంది. స్టిచ్చెస్ ఏవి బయటికి కనిపించకుండా ఉంటాయి. బ్లౌజ్ రివర్స్ చేస్తే స్టిచ్చెస్ కనిపించకుండా ఉండాలంటే ఈ మోడల్లో స్టిచ్ చేసుకోవాలి. లేదంటే రా సిల్క్కి డైరెక్ట్ లైనింగ్ అటాచ్ చేసి ఆ తర్వాత స్టిచ్ చేసుకోవచ్చు. వాటిని జిప్ కోసం ఇలా కట్ చేసుకోవాలి. బ్లౌజ్ ఎడ్జెస్లో హెమ్మింగ్ లేకుండా ఇలా పైపింగ్ వేస్తున్నాను. చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి విజిబుల్ జిప్ని అటాచ్ చేసుకుందాం. జిప్ వేసుకున్న తర్వాత నెక్ కోసం పైపింగ్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా క్రాస్ ముక్కని తీసుకొని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసి ఆ తర్వాత ఫోల్డ్ చేస్తే పైపింగ్ రెడీ అయిపోతుంది. హెమ్మింగ్ లేకుండా చాలా ఈజీగా నెక్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్లీవ్స్ని అటాచ్ చేసుకుందాం. మిడిల్ పార్ట్ నుంచి మనం అటాచ్ చేసుకుంటే సమానంగా చాలా నీట్గా వస్తుంది. లేదంటే ఎక్కువ తక్కువ వస్తుంది. స్లీవ్స్ని ఎడ్జెస్లో ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ని మనకు సైజ్ తగ్గట్టుగా కుట్లు వేసుకోవాలి. ఇక్కడ నేను ఇన్విజిబుల్ మోడల్లో చూపిస్తున్నాను. ఫస్ట్ ఇలా స్టిచ్ చేసుకొని ఆ తర్వాత రివర్స్ చేసి స్టిచ్ చేసుకుంటే మనం బ్లౌజ్ రివర్స్ చేసినప్పుడు సైడ్స్లో స్టిచ్చెస్ కనిపించకుండా చాలా నీట్గా కనిపిస్తుంది.
చూడండి, బ్లౌజ్ రివర్స్ చేస్తే కుళ్ళు కనిపించకుండా చాలా నీట్గా కనిపిస్తుంది. బ్లౌజ్ అంతా ప్లెయిన్గా ఉంది కాబట్టి ఈ లేస్ని బ్లౌజ్ వేస్ట్ పార్ట్లో అలాగే స్లీవ్స్కి అటాచ్ చేసుకుంటే బాగుంటుంది. చూడండి, చాలా సింపుల్గా ఈజీగా బ్లౌజ్ కూడా రెడీ అయిపోయింది. బ్లౌజ్ అంతా ప్లెయిన్గా ఉంది కాబట్టి ఈ లేస్ వేయడం వల్ల కొంచెం డిఫరెంట్గా కొత్తగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ లెహంగా క్రాప్ టాప్ని వేసుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాను, చూడండి. 갑자기 내게 나타나준 너, 난 아무 말도 할 수가 없었지. 첫눈에 반한다는 이야기가 널 보는 순간 이해가 됐어. 매번 야야야야야 불러 널 야야야야 내 맘을 고백하려고 타이밍만 보는 나 그런 나를 넌 보며 왜 그러냐고 묻네. చూసారు కదా, ఇలా ఓల్డ్ హాఫ్ అండ్ హాఫ్ శారీతో క్రాప్ టాప్ లెహంగాని స్టిచ్ చేశాను. కటింగ్ అలాగే స్టిచ్చింగ్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ నేను పళ్ళు వచ్చేసి చున్నీలాగా యూజ్ చేశాను. ఈ శారీ అంతా కలీస్ లాగా ఇలా స్టిచ్ చేశాను. గేర్ తక్కువగా ఉంది కాబట్టి కలీస్ని నేను స్టిచ్ చేశాను. ఇక్కడ బ్లౌజ్ మాత్రం ఓల్డ్ బ్లౌజ్ని యూజ్ చేయలేదు, అది కొంచెం ఓల్డ్గా అనిపిస్తుంది, నాకు వేసుకోబుద్ధి కావట్లేదు కాబట్టి ఇలా కొంచెం క్లాత్ తీసుకొని దీంతో నేను బ్లౌజ్ ప్రిపేర్ చేశాను. ఇక్కడ హ్యాండ్స్కి ప్లెయిన్గా ఉంది కాబట్టి వేస్ట్ దగ్గర హ్యాండ్స్కి నేను ఇలా లేస్ని వేశాను. దీనివల్ల చాలా లుక్ అనిపిస్తుంది, కొంచెం డిఫరెంట్గా కొత్తగా అనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు శారీ లాగే అనిపించట్లేదు, కొత్త డ్రెస్ లాగే అనిపిస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా విజిబుల్ జిప్ని పెట్టాను, హుక్కులు లేకుండా ఇలా జిప్ వస్తుంది. వేసుకోవడానికి కూడా చాలా ఈజీగా కంఫర్టబుల్గా ఉంటుంది. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్లో వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. 매번 야야야야야 불러 널 야야야야 내 맘을 고백하려고 타이밍만 보는 나